అండి. ఇట్లాగా నేను రెడీ అయ్యాను. కానీ ఈ నెక్ పీస్ వల్ల నాకు అంత ఫుల్‌ఫిల్లింగ్‌గా అనిపించలేదు. అదే మ్యాచింగ్ ఉందనుకోండి చాలా నిండుగా అనిపిస్తుందని ఇట్లాగా నేనైతే బ్లాక్ థ్రెడ్‌ని తీసుకున్నాను. మన నెక్‌కి ఎంతైతే సరిపోతుందో అంత మనం లెంత్ చూసుకొని తీసుకోవాలనమాట. మ్యాచింగ్ అవుట్‌ఫిట్ ఉంటేనే మనకి శారీ అనేది లుక్ వస్తుంది. సో, ఇప్పుడైతే సిల్క్ థ్రెడ్‌ని తీసుకొని దాన్ని ఒక 30 పోగుల దాకా తీసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం గమ్‌ని అంటించేసి మనము ఈ బ్లాక్ థ్రెడ్ చుట్టూరు కూడా చుట్టేయాలనమాట. సో, సింపుల్ అనమాట. మనము నిదానంగా ఒకదాని మీద ఒకటి చక్కగా నీట్‌గా గ్యాప్ లేకుండా అంటించుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో ఇంకొంచెం గమ్ వేసి అంటించేసి ఎక్స్ట్రా ఉన్నది కూడా నీట్‌గా కట్ చేసుకోండి. చూసారా థ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనకి ఒక అటాచ్‌మెంట్ అలాగే ఒక లాకెట్ కావాలనమాట. లాకెట్ అయితే మనము రీయూజబుల్ చేసుకోవడానికి ఇలాంటిదైతే తీసుకుంటూ ఉంటాను నేను. అదే ఇంట్లో ఉంటే పెట్టుకున్నాను. ఎక్స్ట్రా అయితే ఏం కొనలేదు. నెక్స్ట్ అటాచ్‌మెంట్ అటాచ్ చేసేసి ఇంకా ఇది ప్లెయిన్‌గా ఉందనేసి నేనైతే 2 స్టోన్స్‌ని అయితే అంటించాను. మీకు కావాలంటే ఫుల్‌గా ఇంకా నెక్ చుట్టూరు కూడా అంటించుకోవచ్చు. సో, మ్యాచింగ్ అవుట్‌ఫిట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో చూడటానికి. మీకు కనుక నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.